ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా, ఇంటర్ అయితే మీకు ఎలా అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది, మీకు తెలుగులో అయితే ఇంటర్ అయితే ఎలా అవుతా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఈ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మళ్ళీ మీకోసం ఒక తెలుగు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకోవడం జరిగింది. దీనిలో మెయిన్గా చేయాల్సిన వర్క్ చూస్తే తెలుగు బాగా చదవగలిగితే, గ్రామర్, స్పెల్లింగ్, మీనింగ్ అర్థమైతే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. పార్ట్ టైం లాగా కూడా మీరు ఇంట్లో నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏం వర్క్ చేసుకోవాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటా. ప్రతి ఒక్కరు లైక్, షేర్ అలాగే హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ జాబ్ గురించి ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, లెట్ us start the video. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ చూడండి. ఈ కంపెనీ చూస్తే మీకు మెర్కర్ కంపెనీ అయితే మీకు ఈ జాబ్ని అయితే హైరింగ్ అయితే చేసింది. ఈ జాబ్లో ఫస్ట్ మీరు ఏం వర్క్ చేయాలనో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ చూసినట్లయితే తెలుగు కంటెంట్ని చదవాల్సి ఉంటుంది. గ్రామర్, స్పెల్లింగ్లో తప్పులు ఉన్నాయా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. వాక్యాలు సహజంగా ఉన్నాయా లేదా మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. మీనింగ్ సరైనదేనా చెక్ చేయాల్సి ఉంటుంది. చివరిగా ఇంగ్లీష్లో చిన్న ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ జాబ్లో మెయిన్ వర్క్ చూసినట్లయితే తెలుగు కంటెంట్ని రివ్యూ చేసి క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో ఒకసారి చూద్దాం. నేటివ్ తెలుగు బాగా ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ వర్క్ మీరు చేయాలనుకుంటే తెలుగు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎవరు అప్లై చేయొచ్చో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కంటెంట్ రివ్యూ, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్లేషన్ అలాగే టీచింగ్, రైటింగ్, ఎడిటింగ్. జాబ్ డీటెయిల్స్ ప్రకారం ఫ్రెషర్స్ అప్లై చేయకూడదని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. అయితే రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటే మీ ఛాన్స్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. జర్నలిస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని కనిపిస్తుంది కదా, ఎలా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ కార్నర్లో ఫుల్ లీగల్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రస్, లింక్డ్ఇన్ అని కనిపిస్తుంది. మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఒక లింక్డ్ఇన్ యూఆర్ఎల్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ లింక్డ్ఇన్ కనిపిస్తుంది. దాని మీద టిక్ మార్క్ ఇచ్చి స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడవచ్చు ఏదైతే మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుంటారో దాంతో మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా రావడం జరుగుతుంది. ఇలా చెక్ యువర్ ఇన్బాక్స్ అని వస్తుంది. ఒకసారి అయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చుంటారో ఆ ఈమెయిల్కి ఎలా అయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. కంటెంట్ టు మెర్కర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫోన్ వెరిఫికేషన్, అప్లోడ్ రెజ్యూమ్ అలాగే వర్క్ ఆథరైజేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ ఫోన్ వెరిఫికేషన్, మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎస్ఎంఎస్ కావాలన్నా, వాట్సాప్ ద్వారా ఓటీపీ కావాలన్నా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయండి గాయస్. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు డౌన్కి అవుతారండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత సేవ్ వర్క్ ఆథరైజేషన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. కంట్రీ, సిటీ, స్టేట్ అలాగే పిన్ కోడ్ ఇక్కడ మీరు చూడవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఏదైతే మీకు వీడియో ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు 33 మినిట్స్ అయితే టైం అవుతూ ఉంటుంది ఇంటర్వ్యూ అయితే ఫ్రెండ్స్. ఓకేనా? టెస్ట్ స్క్రీన్ షేర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే క్వశ్చన్స్ కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్ అయితే ఉంటుంది. తర్వాత మీకు సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు తెలుగులో అయితే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్స్ కూడా మీరు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్స్కి అక్కడ ఉన్న దాని ప్రకారం మీరు తెలుగులోనే చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? వన్స్ ఇచ్చిన తర్వాత ఎండ్ కాల్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు స్క్రీన్ షేర్ అడుగుతుంది. ఎంటర్ స్క్రీన్ షేర్ అయితే
మీరు వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? వన్స్ మీరు ఎండ్ కాల్ మీద క్లిక్ చేసిన తర్వాత అవైలబిలిటీ ఉంది కదా, ఇక్కడ మీకు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మీకు ఏ టైమ్స్లో మీరు వర్క్ చేస్తారని అడుగుతుంది. నాకు తెలిసి 9 to 5 పెట్టుకోండి. ఒకవేళ మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు దాని ప్రకారం టైమ్స్ కూడా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పైన అయితే ప్రిపేర్డ్ టైం అయితే కనిపిస్తుంది. వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారని అడుగుతుంది. ఆ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు వీక్లీ, దాని ప్రకారం అయితే మీరు టైమింగ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో చూడొచ్చు సబ్మిట్ అడుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలా అయితే మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సబ్మిట్ అయిన తర్వాత ఎలా సెలెక్ట్ అవుతారో చాలా మెంబర్స్కి డౌట్ అవుతూ ఉంటుంది. మీరు ఏదైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారో మీ స్కిల్స్ బట్టి మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే మంచిగా క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళకైతే మెయిల్ అయితే వస్తుంది. షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన పీపుల్స్ అందుకు కూడా ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే కవరప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, అలాగే హై పాయింట్స్, అలాగే మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బై గైస్, టేక్ కేర్, జై హింద్.